టాటా క్లబ్ వీళ్ళైతే మనకు 100% విన్నింగే ఇస్తా ఉన్నారు. ఒక్కటంటే ఒక్క లాస్ కూడా లేదు. ఎందుకు లాస్ లేదు ఏంటి అనేది వీడియో క్లియర్‌గా చూడండి, అప్పుడే అర్థమవుతది. అంతేకాకుండా 15వ తేదీ చూసుకుంటే మనకు టోటల్ ₹5000, 16 5000, 17 5000, 18 5000, 19 5000 ఈ విధంగా ఏ డేట్ చూసుకున్నా కూడా వాళ్ళైతే ₹5000 విన్ ఇస్తా ఉన్నారు. ఎట్లా ₹5000 విన్ ఇస్తా ఉన్నారంటే పర్ డేకి వచ్చేసి 5 టైమ్స్ అఫీషియల్ ప్రొడక్షన్ చెప్తా ఉన్నారు. మార్నింగ్ 10:30కి, 1కి, 2:30 పీఎంకి ఈ విధంగా. సో ప్రతిసారి కూడా 10 రిజల్ట్స్ ఇస్తా ఉన్నారు. 10 రిజల్ట్స్ వచ్చేసి మనకు 10 విన్ ఇస్తా ఉన్నారు. ఒకటి కూడా లాస్ లేదు. అదేవిధంగా వీడియోలో మనకు క్లియర్‌గా మాట్లాడుకున్నాం. క్లియర్‌గా చూపించాను. ప్రతిదీ కూడా మీకు క్లియర్‌గా చూపించాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది ఏ విధంగా మనం ఆడాలి, దేంట్లో మనం బెట్ చేయాలి, ఆ గ్రూప్ లింక్స్ ఎక్కడున్నాయి ఏంటి అనేది వీడియోలో క్లియర్‌గా చెప్పాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రతిరోజు కూడా విన్ అవ్వడానికైతే ట్రై చేయండి. ప్రిడిక్షన్ గ్రూప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. వన్స్ దానిపైన క్లిక్ చేయగానే మిమ్మల్ని అయితే గ్రూప్కి, టెలిగ్రామ్ గ్రూప్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. అక్కడ క్లియర్గా చెక్ చేసుకోవాలి మీరు టాటా క్లబ్లో ఉన్నారా లేదా అని. 1-2 సార్లు చెక్ చేసుకోండి. వన్స్ చెక్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే మీరు ఆడుతూ ఉంటారో అప్పుడు చెక్ చేసుకోవాల్సింది ఇక్కడ వింగో 3 మినిట్సా, 5 మినిట్సా, 1 మినిటా, ఏ ప్రిడిక్షన్ చెప్తా ఉన్నారనేసి. అఫీషియల్ది అయితే మనకు 3 మినిట్సే చెప్తారు. 1 మినిట్ది, 5 మినిట్స్ది చెప్పారు. అంతేకాకుండా మనం చెక్ చేసుకోవాల్సింది ప్యారిటీ చెప్తా ఉన్నారా, సాప్రైజ్ చెప్తా ఉన్నారా, ఇలా ఏది చెప్తా ఉన్నారు ఏంటనేది చెక్ చేసుకోవాలి. వన్స్ ప్యారిటీ చెప్తా ఉన్నారు అన్నప్పుడు పక్కన ప్యారిటీ రెడ్డా, గ్రీనా. సో రెడ్ అయితే రెడ్ కలర్లో మనకు ఫిల్ చేసి ఉంటారు, గ్రీన్ అయితే గ్రీన్ కలర్లో ఫిల్ చేసి ఉంటారు. సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నా కూడా మనకు మిగిలిన వెబ్సైట్స్లో అయితే లాస్, మనకు ఫెయిల్ కానీ లాస్ కానీ ఆ విధంగా వచ్చేసి ఇంకొకటి విన్, పాస్ అట్లా వస్తుంది. సో ఇక్కడైతే మనకు టోటల్గా మనం ముందు మాట్లాడుకున్నాం కూడా ప్రతిదీ కూడా మనకు పాస్ అంటే సక్సెస్. ఇంకొకటి అనేది ఇక్కడ అనేది అసలు ఉండదు. లాస్ అనేది అస్సలు అయితే ఉండదు. సో మనం ప్రిడిక్షన్ టైమింగ్ విషయానికి వస్తే మనకు మార్నింగ్ 10:30కి, అదేవిధంగా మధ్యాహ్నం 1 గంటకి, అదేవిధంగా 2:30 పీఎంకి, 5:30 పీఎంకి, 8:30 పీఎంకి, అంటే పర్ డేకి వచ్చేసి మనకు 5 అఫీషియల్ ప్రిడిక్షన్స్ ఇస్తూ ఉన్నారు. 5 అఫీషియల్ ప్రిడిక్షన్లో కూడా ఈచ్ ప్రిడిక్షన్లో మనకు 10 టైమ్స్ అంటే ఒక్కొక్క దాంట్లో వచ్చేసి 10 రిజల్ట్స్ చెప్తా ఉన్నారు. సో 10 రిజల్ట్స్ చెప్పినప్పుడు మనకు ప్రతిసారి కూడా ఎంత అమౌంట్ విన్ చేసుకోవడానికి ఉంటుంది. మనం 10 టైమ్స్ కూడా మనం అమౌంట్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు వితౌట్ జీరో లాస్తో. సో మనం అంటే 15వ తేదీ నుంచి ఎంతెంత విన్ అయ్యారు ఏంటి అనేది క్లియర్గా చూడండి. సో ఇది 15వ తేదీ డేటా. సో 15వ తేదీ చూసుకుంటే మనకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. 15వ తేదీ అఫీషియల్ అంటే 10:30 ఏఎంకి ఏది ఇస్తూ ఉన్నారు, అదేవిధంగా 1కి ఏమి ఇస్తూ ఉన్నారు, 2:30కి ఏమి ఇస్తూ ఉన్నారు, 5:30కి ఏమి ఇస్తూ ఉన్నారు, 8:30కి ఏమి ఇస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసుకుంటే క్లియర్గా ఇక్కడ విన్నింగ్స్ మాత్రమే ఉన్నాయి. ప్యారిటీ, సాప్రా అవన్నీ గ్రూప్లో మెన్షన్ చేశారు. ఇది ప్రాఫిట్స్ షీట్. మనకు టోటల్ ప్రాఫిట్ వచ్చేసి 15th రోజు వచ్చేసి 5000 వచ్చింది. ఎందుకు 5000 వచ్చిందంటే ప్రతిదీ కూడా విన్నే ఉంది. అంటే ఈచ్ ప్రిడిక్షన్కి మనకు 10 అంటే మనం ఈచ్ టైమింగ్కి 8:30 పీఎంకి కానివ్వండి, 5:30 పీఎంకి కానివ్వండి 10 ఇస్తూ ఉన్నారన్నాం కదా. మనం 100 బెట్ చేసినా కూడా మనకు ప్రతి టైమింగ్కి వచ్చేసి మనకు ₹1000 వస్తుంది. అంటే టోటల్గా పర్ డేకి చూసుకుంటే మనకు వచ్చేసి ₹5000. సేమ్ అదేవిధంగా 16వ తేదీ చూసుకున్నా కూడా మనకైతే 16వ తేదీ కూడా సేమ్ టైమింగ్స్, అదేవిధంగా మనకు వచ్చేసి ప్రాఫిట్ కూడా 5000 ఉంది. సేమ్ అదేవిధంగా 17th ఉంటుంది. అంతేకాకుండా 18th కూడా అదే ఉంటుంది. లేటెస్ట్ 19th అయిపోయింది కదా. 19th చెక్ చేసుకున్నా కూడా మనకు మార్నింగ్ 10:30కి కానివ్వండి, అదేవిధంగా 1 పీఎంకి, 2:30 పీఎంకి, 5:30 పీఎంకి, 8:30 పీఎంకి ఎప్పుడు చూసుకున్నా కూడా మన ప్రాఫిట్ వచ్చేసి పర్ ప్రొడక్షన్కి వచ్చేసి మనకు ₹1000 వస్తుంది. 5 టైమ్స్ వచ్చేసి మనకు అఫీషియల్ ప్రొడక్షన్ ఇస్తూ ఉన్నారు కాబట్టి 5 టైమ్స్ వచ్చేసి ₹5000 అయితే 100% మనమైతే ప్రాఫిట్ తెచ్చుకుంటున్నాం. మనకి ఇక్కడ జీరో లాస్ అనేసి చెప్పుకోవచ్చు. రిజిస్ట్రేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లోను, అదేవిధంగా కమెంట్లోను పిన్ చేశాను. వన్స్ దానిపైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ ఈమెయిల్ ఐడిని ఇవ్వండి. లాగిన్ పాస్వర్డ్ ఇక్కడ లాగిన్ అవ్వడానికి ఏ పాస్వర్డ్ కావాలో ఆ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోండి. సేమ్ అదేవిధంగా విత్డ్రాల్ అవ్వడానికి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. వాట్సాప్ నెంబర్, మీ వాట్సాప్ నెంబర్ ఇచ్చేసి 327085 ఉందో లేదా 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. అప్పుడు మాత్రమే ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా వస్తాయి. వన్స్ అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సైన్ అప్ పైన అయితే క్లిక్ చేయండి. సో వన్స్ లాగిన్ అవ్వగానే మనకు పేజ్ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ కాయిన్స్ చూసుకుంటే పైన మీకు 0 ఉంటాయి. ఎందుకంటే మీరు ఎవరిని రెఫర్ చేయలేదు, రీఛార్జ్ చేయలేదు కాబట్టి. ఇక్కడ అకౌంట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ అఫిలియేట్ ఉంది కదా, వన్స్ అఫిలియేట్ పైన క్లిక్ చేయండి. వన్స్ అఫిలియేట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ లింక్ ఉంది కదా, ఈ లాస్ట్లో క్లిక్ చేయడం
అని మీకు కాపీ సక్సెస్ అని రావడం జరుగుతుంది. సో ఈ లింక్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. వాళ్ళు వన్స్ రిజిస్టర్ చేసుకొని ఫస్ట్ టైం 300 రీఛార్జ్ చేసిన వెంటనే మీకైతే 128 రూపీస్ రావడం జరుగుతుంది. ఆ పైన ఎంత రీఛార్జ్ చేసినా దానికి తగ్గట్టుగా మనకైతే బోనస్ ఇంకా ఎక్కువ రావడం జరుగుతుంది. సో అంతేకాకుండా ఇక్కడ మనకు హోమ్ పైన క్లిక్ చేయండి, అగైన్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రీఛార్జ్, ఆల్మోస్ట్ రీఛార్జ్ చేయాల్సిన అవసరం మళ్ళా రాదు. ఎందుకంటే వీళ్ళు ప్రతిదీ కూడా మనకు విన్నింగే ఇస్తూ ఉన్నారు కాబట్టి. అంటే ఇప్పుడు పర్ డేకి వచ్చేసి 50 ప్రొడక్షన్స్ చెప్తా అంటే 50 కూడా మనకు విన్నింగే ఇస్తూ ఉన్నారు కాబట్టి మళ్ళా రీఛార్జ్ చేసే అవసరం అయితే రాదు. ఇన్ కేస్ కావాలనుకున్న వాళ్ళు చూడండి, ఇక్కడ ఏదైనా పేమెంట్ మెథడ్ని సెలెక్ట్ చేసుకోండి, అమౌంట్ని సెలెక్ట్ చేయండి. అమౌంట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే పైన క్లిక్ చేయండి. వన్స్ ఓకే పైన క్లిక్ చేయగానే మనకైతే పేజ్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న బార్ కోడ్కి అయితే స్కాన్ చేయండి. లేదు మీరు పేటిఎం ద్వారా, ఫోన్పే ద్వారా మీరు పే చేయాలనుకుంటే వాటిపైన క్లిక్ చేయండి. లేదు మాన్యువల్గా చేయాలనుకుంటే ఇక్కడ కాపీ పైన క్లిక్ చేయండి. కాపీ సక్సెస్ అని రావడం జరుగుతుంది. మీ యూపీఐ కానీ, ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ మీకు నచ్చిన పేమెంట్ మెథడ్లో పేమెంట్ యాప్ని ఓపెన్ చేసి ఆ యూపీఐ ఐడికి పే చేసిన తర్వాత ఏదైతే యూటీఆర్ నెంబర్ ఉంటుందో ఆ 12 డిజిట్ యూటీఆర్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. వన్స్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అయిన అమౌంట్ అయితే వితిన్ మినిట్స్లో గేమ్ అకౌంట్ యాడ్ అవ్వడం జరుగుతుంది. సో మెయిన్గా ఇప్పుడు చూసుకుంటే ప్రొడక్షన్ గ్రూప్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వన్స్ దానిపైన క్లిక్ చేయండి. వన్స్ దానిపైన క్లిక్ చేసి 3 విన్, మనకు 99.99% వచ్చేసి 3 విన్నే ఇస్తారు. వన్స్ 3 విన్ చెక్ చేసుకోండి. అదేవిధంగా ప్యారిటీ ఉందా లేదా చెక్ చేసుకొని అక్కడ ఏ కలర్ చెప్తా ఉన్నారు ఏంది అనేది 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ గ్రీన్ చెప్పారనుకోండి, గ్రీన్ పైన సెలెక్ట్ చేయండి. గ్రీన్ పైన సెలెక్ట్ చేసి మీరు ఎంత అమౌంట్ బెట్ చేయాలనుకున్నారో ఆ అమౌంట్ని బెట్ చేసి వన్స్ కన్ఫర్మ్ పైన క్లిక్ చేయగానే అదైతే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. అంటే మనం ఎవరిని రెఫర్ చేయలేదు కాబట్టి మనకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇన్ కేస్ మీరు ఎవరినైనా రెఫర్ చేసింటే అప్పుడైతే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 10 రూపీస్ పెట్టాను, కన్ఫర్మ్ పైన క్లిక్ చేశాను, నాకు సక్సెస్ అయింది. ఎందుకంటే నేను కొంతమందిని రెఫర్ చేశాను కాబట్టి నా విఐపి లెవెల్ అనేది 0 నుంచి చేంజ్ అయింది కాబట్టి నేను 10 రూపీస్ బెట్ చేయడానికైతే పాసిబుల్ అయింది. క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు టాటా విఐపి బెట్ లిమిట్ ఇంక్రీజ్ విఐపి రిక్వైర్మెంట్స్ అనేసి. ఇన్ కేస్ మీరు మీ రెఫరల్స్ అనేది ఎవరిని చేయకుండా ఉంటే అప్పుడు మీరు విఐపి 0లో ఉంటారు. విఐపి 0లో ఉన్నప్పుడు మీ అమౌంట్ వచ్చేసి 1 రూపీ మాత్రమే మీరు పెట్టడానికి వీలు ఉంటుంది. మీరు 5 రూపీస్ కానీ 10 రూపీస్ కానీ ఈ విధంగా పెట్టినా మనకు ఎక్సీడెడ్ లిమిట్ అనేది చూపిస్తుంది. ఇన్ కేస్ విఐపి 1 మీరు 10 మెంబర్స్ని రెఫర్ చేశారనుకోండి, విఐపి 1 అవుతారు. అప్పుడు మీరు 5 రూపీస్ అంటే ఈచ్ టైం 5 రూపీస్ పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ మీరు విఐపి 3 అయ్యారు, విఐపి 3 అయినప్పుడు మనం 15 రూపీస్ ఈచ్ టైం 15 రూపీస్ పెట్టుకోవచ్చు. అంటే పర్ డేలో వచ్చేసి మనం ఒక్కొక్క ప్రొడక్షన్ టైం వచ్చేసి మనకు 10 టైమ్స్ ఇస్తూ ఉన్నారు. పర్ డేకి వచ్చేసి 50 టైమ్స్, 50 టైమ్స్ ఇంటూ 15 ఆ విధంగా క్యాల్కులేట్ చేసుకొని ఎంత ప్రాఫిట్స్ రావాలనుకుంటే అంతమందిని ఇన్వైట్ చేయండి. ఇన్వైట్ చేసినా ఇక్కడ మనం ఎలాంటి రిస్క్ లేదు. ఎందుకంటే ఇక్కడ టోటల్గా మనకు 100% ప్రాఫిటే ఉంది, ఎలాంటి లాస్ అనేది లేదు. సో మనం ఎక్కువ మందిని రెఫర్ చేయడం వల్ల మనం ఎక్కువ మనీని ఎర్న్ చేయడానికైతే చాలా అంటే చాలా అవకాశాలు ఉన్నాయి. మీరు గెలుచుకున్న అమౌంట్ని ఎలా విత్డ్రా చేసుకోవాలంటే వ్యాలెట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ విత్డ్రా ఉంది కదా, వన్స్ విత్డ్రా పైన క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ న్యూ వ్యాలెట్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. ఐఎఫ్ఎస్సి కోడ్, మీ బ్యాంక్ అకౌంట్ నేము, అదేవిధంగా మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, బ్యాంక్ నేమ్, బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ స్టెప్ పైన క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ విత్డ్రా పాస్వర్డ్ ఉంటుంది కదా, పాస్వర్డ్ అడగడం జరుగుతుంది. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఓకే పైన క్లిక్ చేయండి. అగైన్ మీరు విత్డ్రా. సో వన్స్ విత్డ్రా పైన క్లిక్ ఇక్కడ బ్యాక్ వెళ్ళగానే మనకైతే ఇక్కడ అమౌంట్ చూపిస్తుంది కదా, కాయిన్స్. మీరు ఈచ్ కాయిన్ వచ్చేసి 1 రూపీ. మీరు ఎన్ని కాయిన్స్ విత్డ్రా చేసుకోవాలనుకుంటే ఆ అమౌంట్ ఎంటర్ చేయండి. మీ బ్యాంక్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకొని వన్స్ బ్యాంక్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత విత్డ్రా పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ విత్డ్రా పాస్వర్డ్ అడగడం జరుగుతుంది. ఆ విత్డ్రా పాస్వర్డ్ ఎంటర్ చేసేసి ఓకే పైన క్లిక్ చేయగానే మీ గేమ్ అకౌంట్ నుంచి మీ బ్యాంక్ అకౌంట్లోకి వితిన్ మినిట్స్లో అయితే మీ అమౌంట్ అనేది చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.